కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కన్నడ హీరోయిన్స్ కు హిట్ కొట్టడం శాపంగా మారిందా? అద్దరిపోయే హిట్ పడితే ఆ తర్వాత అవమానాలు, ట్రోలింగ్స్ భరించాల్సిందేనా? లోకల్ హీరోయిన్స్ పై కన్నడిగులకు ఎందుకంత కోపం? రష్మికల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మరో కన్నడ భామ ఎవరు? చూస్తుంటే రష్మికల రుక్మిణి వసంత్ కూడా కన్నడిగుల కోపానికి గురవుతోంది. కన్నడ భామలు ఆ భాషలో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కొట్టి మదర్ టంగ్ కు దూరమైతే వాళ్లకు నచ్చడం లేదు. రష్మిక మందన్న కెరీర్ లో కన్నడలోనే మొదలైన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప సిరీస్ చావాతో నేషనల్ క్రష్ గా దూసుకుపోయింది. దీంతో కన్నడ సినిమాలకు దూరం కావడం కన్నడిగులకు నచ్చలేదు. రష్మిక వరుస హిట్స్ కొడుతున్నా కన్నడిగులు చేస్తున్న ట్రోలింగ్స్ తో చాలా ఇబ్బంది పడింది. కాంతార గురించి అడిగితే సినిమా చూడలేదని చెప్పడం, రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పేసి విజయ్ దేవరకొండకు దగ్గర కావడం వంటి విషయాలను కన్నడిగులు సీరియస్ గా తీసుకుని రష్మికను టార్గెట్ చేశారు. ఒకానొక సందర్భంలో ఇవన్నీ భరించలేక నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టేసింది రష్మిక. రష్మిక సిచ్యువేషన్ రుక్మిణి వసంతకు వచ్చేలా కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ కూడా శాండిల్వుడ్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. సప్తసాగరాలు దాటి గుర్తింపు తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే డ్రాగన్ లో ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ అందుకుంది. కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హోదా దక్కించుకున్న రుక్మిణి ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తోంది. 1-2 తెలుగు సినిమాలకు సైన్ చేసి కన్నడ సినిమాకు దూరమైతే మాత్రం ట్రోలింగ్ చేస్తూ రష్మిక ప్లేస్ ను రుక్మిణితో భర్తీ చేస్తారు. ఈ భయం ఈ అమ్మడికి కూడా లేకపోలేదు.